చిన్నమరపాక పంచాయతీలకు సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీకి విచ్చేసినటువంటి హెచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు, హెచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బొర్లె కిరణ్ కుమార్ గారికి మురపాక మరియు చిన్నమరపాక పంచాయతీ ప్రతినిధి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన ఇంకెవరైనా మండలానికి నెచ్చిపోతే కలెక్టరించాలి. మిత్రులు థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వాలంటీర్స్ రెడీగా ఉండాలి. సార్ని సత్కరించడానికి వాలంటీర్స్ అందరూ దయచేసి వాలంటీర్స్ అందరూ ఓన్లీ వాలంటీర్స్. దయచేసి వాలంటీర్స్ అందరూ ముందు చేరుకోవాలి. సార్ సత్కరించడానికి దయచేసి దయచేసి వాలంటీర్స్ అందరూ ఉండాలి. చిన్నమరపాక వాలంటీర్స్ సారి సత్కరిస్తున్నారు. ప్రస్తుతం దయచేసి చూసుకోవాలి. లావేరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నాల రాజనాయుడు ఈ కార్యక్రమానికి చేస్తున్న పెద్దలు, పూజలు, మన నియోజకవర్గ శాసనసభ్యులు బొర్లె కిరణ్ కుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన మండల పెద్దలు ధనం రాజనాయుడు గారికి, రొక్కం బాలకృష్ణ గారికి, బొత్తి సూర్యనారాయణ గారికి, గొర్రెల అప్పలనాయుడు గారికి, అలాగే జనార్దన్ గారికి, మంగ మాస్టర్ గారికి, అలాగే కిరణకి, సింహాద్రి, జగన్, పర్షి గారికి, పోలీస్ గారికి, అన్నబాబు గారికి, మన కార్యకర్తలకు అందరికీ, మన రెండు మత మేజర్ పంచాయతీ కార్యకర్తలందరికీ, వాలంటీర్లకి, ఇక్కడికి వచ్చిన సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏనాడు లేని విధంగా మన వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ గవర్నమెంట్ లేని చొరవ తీసుకొని పేద బడుగు బలహీన వర్గాలకి ఒక గూడు నిలబెట్టే దిశలో ఎంతో నిరుపేదలకి గూడు కట్టి వాళ్ళకి నీడ ఇచ్చి
ఈ పట్టాలు ఇచ్చిన సందర్భంగా వాళ్ళకి ఎంతో రుణపడి మన నాయకులకి మన ఎమ్మెల్యే గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. అలాగే ప్రతి కార్యక్రమానికి మనకి పార్టీ వచ్చినాక మన ఎమ్మెల్యే గారు ప్రతి విషయానికి మనకి ఎంతో ధైర్యాన్ని స్ఫూర్తిని ఇచ్చి అండదండగా ఉంటూ, అలాగే మనం కూడా ప్రతి కార్యక్రమాన్ని రేపు స్థానిక ఎలక్షన్ వచ్చేటప్పుడైనా సరే పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి కిరణ్ కుమార్ గారికి మంచి మెజార్టీ ఇచ్చి మన గ్రామాలు మొత్తం మన ఏడుగులు కలిపి మంచి మెజార్టీ ఇచ్చి మమ్మల్ని పార్టీ పెద్దల్ని ఆదుకొని మంచి గౌరవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ మంగళ నాయుడు గారిని మాట్లాడుతుందిగా కూర్చున్నాం. గౌరవనీయులు నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కిరణ్ కుమార్ గారు, వేదికలు అందరికీ కూడా గారి యొక్క చల్లని చూపులతో నిజంగా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో కూడా జరుగుతోంది. అందులో భాగంగా మన గ్రామానికి కూడా మన ఎమ్మెల్యే గారు నాయకులందరూ ఇచ్చేస్తున్నారు. మరి ఎక్కువసేపు మాట్లాడడానికి వీల్లేదు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జనహిత నాయకుడు, ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా నిరుపేదలందరికీ కూడా ఈ ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయించారు. ఇది నభూతోన భవిష్యత్తు. మరి గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ళైనా సరే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మనం చూడలేదు. మరి పేదలకు పార్టీ రహితంగా, అంతేకాకుండా మతపరంగా కానీ ఇంకే వివక్షత లేకుండా ముఖ్యంగా నిలవలేకున్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. సుమారు రాష్ట్రం అంతా కూడా 30 లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి టైం ఎక్కువ లేదు, ఎక్కువసేపు మాట్లాడడానికి లేదు. మన అందరం కూడా మరి వైఎస్ఆర్ పార్టీని అభిమానించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, గొర్రె కిరణ్ కుమార్ గారి నాయకత్వాన్ని, మండల నాయకత్వాన్ని మరి అందరూ కూడా మొదటి ముందు మరి రానున్న ఎలక్షన్ లో కూడా తాలూకా క్యాండిడేట్లను గెలిపించి మరి వైఎస్ఆర్ పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని మరి అందరి హృదయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, కిరణ్ కుమార్ గారిని, మన అభివృద్ధిని కోరుతున్నటువంటి నాయకులందరినీ కూడా హృదయాల్లో ఉంచుకొని పనిచేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ డయాస్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెన్నైపేటకు సంబంధించి మిసల్ జగన్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన డైనమిక్ లీడర్ ఆధ్వర్యంలో ఈరోజు 4 మండలంలో ఘన విజయం సాధించిన మన గొర్రె కిరణ్ కుమార్ గారికి అందరికీ తప్పకుండా జై కిరణ్, జై కిరణ్. ప్రతి కార్యక్రమం కూడా ఆయన ఇంటికి వెళ్తే, ఆయన ఆఫీస్కి వెళ్ళి కిరణ్ గారు మా కార్యక్రమం ఏంటంటే ఇమీడియట్ గా అది ఏ పార్టీ అనేది చూడమంట ఆయన వచ్చి మన కార్యక్రమం కూడా ఆయన సంతోషంతో ఎంతో ఆనందించి మనకి ఎంతో పండుగ చేసుకునేవారు. ఈ రోజు మనకి 4 మండలాల్లో కూడా మన గొర్రె కిరణ్ కుమార్ గారు కూడా పార్టీ భేదం పెట్టకుండా అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలుగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ఏం నిర్ణయించుకున్నారో అవన్నీ మీకు తెలుసు. ఆ రోజు పాదయాత్రలో కష్టపడి రాత్రిమాల కష్టపడి మాటిచ్చి మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి పెట్ట వైఎస్ ప్రతిపక్షాలు గుడుల మీద ఆడుల మీద కావాలేసి పంపు చేసి మన రాష్ట్రం అంతా కూడా ఒకటే పార్టీ. మన పార్టీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఈ రోజు నిరుపేదలకి అంటే ఇల్లే కాదు సమస్య కాదు, ఒక పెన్షన్ కూడా ఉదాహరణకు మా చిన్నపేట 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అటువంటి ఊరు కూడా ఈ రోజు సార్ మీ పేరు చెప్పుకుంటా, మీ రుణం చెప్పుకుంటారు సార్ అంటే ఈ రోజు మాకు కోట కూడా ఎంత ఇబ్బంది పడే రేషన్ కార్డు గురించి ఏలు ముద్ర పడితే ఆ రోజు ప్రభుత్వంలో మమ్మల్ని ఏమని చూసినట్టు చెప్తున్నా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామండి. అవన్నీ మీకు జై కిరణ్.
కిరణ్. లావేరు మండల నాయకులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు మనకి కావున రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని, అలాగే మన జడ్పీటీసీ అభ్యర్థి అయినటువంటి సీతం నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కుమార్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి లావేరు మండల నాయకులకి, అలాగే లబ్ధిదారులకి, అలాగే సచివాలయ సిబ్బందికి, జడ్పీటీసీ అభ్యర్థి మీసాల సీతనాయుడు గారికి, అలాగే ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులకి అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇళ్ల పట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టి ఇక్కడ ఈ యొక్క లబ్ధిదారులు ఎంచుకొని ఎవరికైతే ఇల్లు లేదు, ఎవరికైతే సెంటి భూమి లేదు అనే విధంగా ఎవరైతే ఉంటారో, కరెక్ట్ గా ఉంటారో వాళ్ళకే మీ ద్వారా ఇదనేవి ఇవ్వవలసిందిగా అని చెప్పి ఎంచుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే ఇళ్ల పట్టాలు వచ్చాయో అవన్నీ కూడా కరెక్ట్ గా చేరే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు ఎమ్మెల్యే కిరణ్ కుమార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు మన గొర్రె కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. హెచ్ఎల్ నియోజకవర్గ శాసనసభ్యులు సి గరుకుని గోమాలకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మండల టీం మొత్తం రాజనాయుడు గారికి, పొంది సూర్యనారాయణ గారికి, అలాగే రొక్కం బాలకృష్ణ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే స్థానిక నాయకులు శ్రీ తేని మన్నయ్య మాస్టర్ గారికి, జల్లపల్లి జనార్దన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచి శుభదినం. మన గ్రామ పంచాయతీలో ఎంతో మంది గ్రామ ప్రజలు చాలా పేదవాళ్ళై ఉన్నారు. అయినా ఈరోజు మన పంచాయతీ మూడు డివైడ్ అయినా ఈరోజు మన పంచాయతీ లబ్ధిదారులు ఇంకా ఉన్నారు. ఇది ఒక ఇళ్ల పంపిణీ నిత్య ప్రక్రియ కాబట్టి ఎవరైనా లబ్ధిదారులు ఉంటే రానున్న రోజుల్లో ఇంకా లబ్ధిదారులకి ఆన్లైన్ చేయించుకుంటే మళ్ళీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుగుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ గారికి, మండల స్థాయి వైసీపీ నాయకులందరికీ, అదేవిధంగా చిన్న మురపాక సంబంధించిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజు ఇచ్చేసినటువంటి ఇళ్ల పట్టాల లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేదవాడు నేడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ధైర్యంగా ఉండొచ్చని ఈ ఒక ఎగ్జాంపుల్ చాలు. మన 18 నెలల ఈ పరిపాలనలో ఇంటికి లబ్ధి పొందని ఇల్లు లేదని నేను ధైర్యంగా చెప్పగలను. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఏదైనా చెప్తున్నాడు, చేస్తాడో ఏదో అనుకున్నారని ఓటు జరిగింది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా కూడా డేట్ ఇచ్చి మాట నిలబెట్టుకునే నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండని నా ఉద్దేశం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మన స్థానిక ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కూడా మనకు కూడా ఆ మాట తీరులో ఏమాత్రం తగ్గరనే నా ఆలోచన. ఆయన దృష్టిలోకి మా గ్రామం తరఫున చిన్న కోరిక ఉంది సార్. గ్రామం తరఫున ఒక జూనియర్ కాలేజ్ ఎప్పటి నుంచో తీయని కళ ఉంది సార్. ఈ చుట్టుపక్కల ముప్పా గ్రామంలో ఆ జూనియర్ కళాశాల ఉంటే మీ పేరు కూడా చిరస్థాయిగా మా గుండెలో ఉండిపోతుంది సార్. అదేవిధంగా వాటితో పాటుగా జూనియర్ కాలేజ్తో పాటుగా పశు వైద్యశాల కూడా ఎప్పటి నుంచో తీరని కోరిక ఉంది సార్. మీ ఆధ్వర్యంలో, మా సీతనాయుడు గారి ఆధ్వర్యంలో ఇది జరిగితే మేము ఎంతో సంతోషిస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రాజనాయుడు గారిని లావేరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఈ యొక్క సభను ఉద్దేశించి మనందరి అభివృద్ధి ప్రదాత హెచ్ఎర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఉంటూ మరి కష్ట నష్టాల్లో అన్నిటికీ అందుబాటులో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు
మన రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి 25వ తారీఖున ప్రారంభించడం. ఈరోజు మన పెద్దమురపాక, చిన్నమురపాక, గుంటుకుపేట పంచాయతీ, చెన్నైపేట పంచాయతీ గ్రామాలకు సంబంధించి ఈరోజు మనం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీనిబాబుకి, అలాగే ఈ పెద్దమురపాక గ్రామ పెద్దలు మంగి మేషాడు గారికి, అలాగే జనార్దన్ రావు గారికి, మహాలక్ష్మి నాయుడు గారికి, డాక్టర్ గారికి, సింహాద్రి గారికి, కిరణ్ గారికి, పురుకూరు ఎర్రబాబు గారికి, లక్ష్మణరావు గారికి, గొల్లబాబు గారికి, మురపాక గోపాలం గారికి, ముళ్ళు మల్లేష్ గారికి, అశోక్ గారికి, గోపి గారికి, పంసయ్య గారికి, రవి గారికి, సత్యం గారికి, గోపి గారికి, ఎంపీటీసీ పేరు, అలాగే చిన్నమురపాక మన జడ్పీటీసీ అభ్యర్థి గారికి, చిరుకొరపు అయ్యప్పలాడి గారికి, రాంబాబు గారికి, ఎంపీటీ సభ్యులు వెంకటప్పలాడి గారికి, ప్రకాశ్రావు గారికి, ఉపేంద్ర గారికి, మన చిత్ర విజయ్ కుమార్ గారికి, దేశాల భానుజీరావు గారికి, దేశాల జగన్ గారికి, వెంకటరామనాయుడు గారికి, దేశాల అప్పలాడి గారికి, ఇంకా ఎవరి పేర్లైనా ఏళ్ళ అనిత భావించలకు, పత్రికా ప్రతినిధులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామాలు మన జరిగిన ఎలక్షన్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి ఉత్తేజాన్ని ఇచ్చి ఈ ఏరియా అంతా కూడా వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసినందుకు ఈ రెండు గ్రామాల ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ రాకముందు నుంచి మనకి అసలు పార్టీ జెండా మోసిన వ్యక్తి కూడా మనకి పేరేం పేరు మన వడ్డీ రాముడు నిరంతరం సంతడు కూడా పార్టీకి వాడు ఏ మందు చదవకుండా పార్టీకి మాత్రం జెండా అంటే వేసుకొని ఉండేవారు. అలాగే ఈరోజు మన గ్రామాల్లో ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు, సంక్షేమ పథకాలు కానీ, చేనేత కార్మికులకు కానీ అన్ని కార్యక్రమాలు చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కేవలం పెద్ద ఊరు ఇది, కానీ ఇల్లు వరకు మీకు చాలా వరకు తాళకపోయి ఉండొచ్చు. మీరు కూడా సచివాలయాల్లో మీ తాలూకు అప్లికేషన్ పెట్టుకుంటే సంక్షేమ పథకాల విషయం, అలాగే ఈ ఇల్లు కూడా కట్టుకోవాలంటే మీరు కట్టుకుంటే పాత పద్ధతిలో మీకు దశల వారీగా మీకు బిల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే బిల్లు కూడా ఇస్తూ, లేదు మేము కట్టుకోలేము బాబు అని అనుకుంటే అధికారులకు చెప్తే అధికారులే మీకు ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు చేస్తూ మహిళలకు అందరికి కూడా ఈరోజు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మనకి మన పంచాయతీ వరకు 30 మంది, అలాగే చిన్నమురపాక వరకు 15-16 మంది వరకు వాలంటీర్లు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నాళ్ళు నాలాంటి వాడి దగ్గరికి కూడా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పాప వాళ్ళు కాలేరిపోయినట్టు సంవత్సరాలు తిరిగిన ఉద్యోగాలు ఉండే పరిస్థితి లేదు. కానీ ఈరోజు స్వతహాగా మన చేతుల మీదుగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి 40 మంది వరకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమం మనం చేశాం. అది ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. అలాగే సచివాలయాల్లో ఇవాళ మీకు పంచాయతీల్లో 2 పంచాయతీలు 20 మంది పనిచేస్తున్నారంటే అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఉద్యోగాలు వచ్చాయి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తన పాదయాత్ర చేసి 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేద బడుగు బలహీన వర్గాల వారు కానీ, మధ్యతరగతి కుటుంబీకులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, అలాగే యువకులు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ఏదైతే వాళ్ళకి ఆర్థికంగా స్వావలంబన చేకూరుతుందో, ఆర్థికంగా వాళ్ళు బలపడతారో అని ఆలోచన చేసి ఈరోజు ఈ నవరత్నాలు అనే కార్యక్రమంలో పెట్టి ప్రతి ఒక్క నవరత్నాన్ని కూడా ఈరోజు 18 మాసాల లోపే అధికారంలోకి వచ్చి 18 మాసాల లోపే అతని కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసేటప్పుడు 5 సంవత్సరాలు కూడా అంత గ్రాఫిక్స్ మీద మనం చూపించేవాడు. ఈవేళ గ్రాఫిక్స్ కాదు, ఈవేళ 18 మాసాల్లో కూడా అన్ని నా ద్వారాగో లేకపోతే నాయకుల ద్వారాగో అకౌంట్లో ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి అక్కడ జగన్మోహన్ రెడ్డి కూర్చొని మేట నొక్కితే ఇక్కడ మీ అకౌంట్లో డబ్బులు పడిపోయి ఇవన్నీ కూడా
చాలా మంది ఇంకా తెలుగుదేశం నాయకులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనం ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ కూడా నైరాశ్యం కానీ నిరాశ కానీ ఏ ప్రజల్లో లేదు. ప్రజలందరికీ ఏ విధంగా చేయాలి, ప్రజలు మనకు ఎలా వస్తారని ఇంకా తోటమోట నాయకులు చూస్తున్నాం. మన వ్యవస్థ మండలిలో కానీ ఈ మండలాల్లో ఇంకా కళా వెంకటరావు బాబు కూడా ఈ మధ్య తిరుగుతూ ఉన్నాడు. ఇన్నాళ్ళు అవసరం వచ్చినప్పుడు అధికారం ఉండేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఇవాళ మళ్ళీ అధికారం కావాలి, తీసుకొని మళ్ళీ అక్కడ రాజాము పాల్కొండ వెళ్ళిపోయి నిద్రపోవడానికి ఇవన్నీ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చేయలేదు. కానీ ఈ రోజు గ్రామాల్లో తిరిగి ఏది లేకపోయేసరికి ఏం చేస్తున్నారు, రాముడి గారి విగ్రహాన్ని పగలగొట్టడం, లేకపోతే బాబా విగ్రహాన్ని పగలగొట్టడం, లేకపోతే వినాయకుడి విగ్రహాన్ని పగలగొట్టడం, వాళ్ళు కలిపి ఏవో ధర్నాల్లో జనాలను ఉత్తేజ చేయడం, పేపర్లలో వీడియోల్లో టీవీల్లో రావడానికి ఇది ఒక నెపం ఎన్నుకున్నారు. ఈసారి అలాంటి గ్రామస్తు నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ మనందరం కూడా ఏ మతానికి ఆ మతానికి ఉన్నవాళ్ళు, మనం కూడా హిందువులు, మనం కూడా దేవుడిని తెల్లారిసరి పూర్తి చేసుకొని ఏదో బొట్టు పెట్టుకుని మన గ్రామాలు అంటాం, బయటకు వస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఎవరు బట్టలు పడతారు, ఆ ఆశయం ఉన్నవాళ్ళు అలాంటి లేనిపోయిన తప్పుడు ప్రచారాలు చేసి ఏదో విధంగా ప్రజల్లోని తప్పుడుగా సంకేతాలు పంపడానికి చేస్తారు. తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఇలాంటి పార్టీలు వాళ్ళ పబ్బం కప్పుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటివి చేసినప్పుడు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఉండాలి. వాళ్ళకి ఎక్కడైనా ఇలాంటి జరిగినప్పుడు ఎవరైనా వస్తే చెప్పులతో ఎండబెట్టి కొట్టాలి. ఎందుకంటే ఇవి మన సమాజాన్ని నాశనం చేసే పరిస్థితుల్లో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటే ఇలాగే ఒకరికి ఇద్దరు ముగ్గురు నలుగురికి ఐదుగురు ఇలా చేదోడై ఈరోజు ఏదో ఒక తప్పుడుగా ప్రచారం చేసుకొని తిరుగుతున్నారు. కాబట్టి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చేయడం లేదు. ఎవరు కూడా కరోనా వచ్చింది, కరోనా వస్తే నెలకి 2 సార్లు మన ఇంటికి బియ్యం ఎవరైనా ఇచ్చేవారా? నెలకు 2 సార్లు ఇచ్చేవారు. ప్రతిసారి టెస్టులు చేయించి ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటిగా ఉందంటే కారణం అందరికీ టెస్టులు చేయించి, కరోనా టెస్టులు చేయించి, హాస్పిటల్ పెట్టించి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టించి వాళ్ళ ఇంటికి పంపించి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఏకదీపిగా ఉండి అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వెన్నుదన్నుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తూ రేపు జరగబోతున్న స్థానిక ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నిలబెడతారో వాళ్ళకి చేయూతనిచ్చి గ్రూపులు కట్టుకోకుండా మన గ్రామాలు అభివృద్ధి పడే విధంగా చేయాలి. అదేవిధంగా మీకు దూరం అయిపోయిందని చెప్పి గుంజుపేట పంచాయతీ చేశాను, చెన్నైపేట పంచాయతీ చేశాను. మీలో మళ్ళీ గుర్తులాడుకొని నాకు సర్పంచ్ నేను ఎంపీటీసీ లేనిపోయి తప్పుడుగా వద్దు. ఎవరినైతే పెడతామో పార్టీకి ఎవరెవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు పెడతాం. వాళ్ళ వల్ల ఎవరో ప్రెసిడెంట్ ఎంపీటీసీ అయిపోయినంత మాత్రం మీకు ఇబ్బంది పడకండి. మీరు స్వతహాగా మీకు ఏదైనా ఇబ్బంది వస్తే స్వతహాగా నన్ను కలుసుకొని మీ బాధ చెప్పుకునే పరిస్థితి కూడా నేను నిరంతరం ఉంటాను. కాబట్టి ఇబ్బంది పడకుండా ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు మనకి ఇన్ని పట్టాలు ఇచ్చినందుకు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరఫున, నా తరఫున, నాయకుల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆ విధంగా ఈరోజు రేపు రాబోతున్న కార్యక్రమాలను కూడా విజయవంతం చేసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మిమ్మల్ని పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. గేదెల సంతోషి, మేసాల అమ్మన్న, వైభవ్ కౌరు, తిమ్మపాక, వెంకట సీతమ్మ, వైభవ్ సూర్య, రాజు, లత, విజయలక్ష్మి,